ఎంటర్టైన్మెంట్ కోసం చూసే సినిమాకి ఎంతోమంది కష్టపడతారు. దాదాపుగా 24 crafts పీపుల్ కష్టపడి ఆ సినిమాని తెరకెక్కిస్తారు. కానీ ఆ సినిమా జయాపజయాలు, బరువు బాధ్యతలు అన్నీ మ్యాక్సిమం మోయాల్సింది కెప్టెన్ ఆఫ్ ద మూవీ డైరెక్టరే. ఒక్కొక్కసారి ఆ రెస్పాన్సిబిలిటీస్ డబుల్ కూడా అవుతాయి. సో ఇప్పుడు మనం ఒక మనసు డైరెక్టర్ రామరాజ్ గారు ఉన్నారు. మరి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆయన ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి సినిమా గురించి ఆ విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, సో మీ సినిమా మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నారు. ప్రతి డైరెక్టర్కి ప్రతి సినిమా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిదే. సో మీ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో June 24th రిలీజ్కి సిద్ధంగా ఉంది ఒక మనసు. సో ఎలా స్టార్ట్ అయింది అసలు ఈ సినిమా జర్నీ? అండి, ఇట్ స్టార్టెడ్ నియర్లీ ఇయర్ బ్యాక్. సో ఏంటంటే ఇట్ వాజ్ స్క్రిప్టెడ్. సో మళ్ళీ తీరిన తర్వాత ఏ సినిమా చేయాలి, అసలు యాక్చువల్ సినిమా చేయాలా వద్దా అనుకుని ఐ టుక్ 2 years గ్యాప్. నాకు యాక్చువల్గా ఒక పాయింట్ తర్వాత ఐ డోంట్ వాంట్, బికాస్ ఐ రియలైజ్డ్ వన్ పాయింట్ ఏంటి అంటే సినిమా ఈజ్ నాట్ ఆర్ట్. సో సినిమా ఈజ్ బియాండ్ ఆర్ట్. అంటే దెర్ మే బి అన్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ సినిమా, బట్ సినిమా ఈజ్ నాట్ అబ్సల్యూట్లీ అబౌట్ ఆర్ట్. సో ఇంత మేనేజింగ్ నేను చేయలేనేమో అనుకుని మళ్ళీ వెళ్తున్న తర్వాత ఐ జస్ట్ లైక్ స్టాపింగ్ ద ఫిల్మ్స్. కానీ TV9 చంద్రమౌళి గారు హీ పర్సిస్టెడ్ మీ, లేదు మీరు సినిమా చేయాలి, చేస్తే బాగుంటుంది అని. ఆ టైంలో ఓకే, దెన్ ఐ స్టార్టెడ్ స్క్రిప్టింగ్ అనదర్ ఎమోషన్, దట్స్ ఒక మనసు. కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత దెన్ TV9 జస్ట్ కేమ్, అంటే మేము ప్రొడ్యూస్ చేస్తాను ఆ స్క్రిప్ట్ని. వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి నరేట్ చేశాను కథని. దెన్ ఇట్ ఆల్ ఫాలోడ్, ద రెస్ట్ హెస్ ఫాలోడ్ అనమాట. అప్పటికి ఇంకా నేను నా కాస్టింగ్ అసలు ఏది నథింగ్ వాజ్ ఇన్ మైండ్. వీ జస్ట్ ప్రిపేర్డ్ ఎ స్క్రిప్ట్, అంతే. కథని రాసాం. ఎవరిని పెట్టిన సినిమా చేద్దాం అనేది మటుకు అసలు వీ డోంట్ హ్యావ్ ఏ క్లూ ఆల్సో. సో స్టోరీ రాసుకున్నప్పుడు మీరు పర్టికులర్గా ఈ హీరోయిన్ అని అసలు ఏం లేదు, అబ్సల్యూట్లీ. కథ వరకు మటుకు రాశాను. దాన్ని కావాలంటే ఇఫ్ ఎనీబడి స్టార్ వస్తారా లేకపోతే కొత్త వాళ్ళతో చేస్తానా, ఎవరు చేస్తాను, దాన్ని బట్టి అడాప్ట్ చేసుకుంటాం అనేది మటుకు చిన్న చేంజ్ ఉంటుందనేది తెలుసు, అంతే. అంతే తప్ప ముందు కథే రాసుకున్నానండి. దెన్ ద రెస్ట్ హెస్ ఫాలోడ్. రెస్పాన్సిబిలిటీస్ డబుల్ అయ్యాయి ఈ సినిమాతో డైరెక్టర్కి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వచ్చారు. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా, యాక్ట్రెస్గా ఎవరు రాలేదు. సో మెగా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయడం అంటే మెగా అభిమానుల్ని మెప్పించాలి అండ్ మెగా ఫ్యాన్స్ని మెప్పించాలి. ఇలా ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని మెగా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయిని హీరోయిన్గా మీరు చూపించడానికి మీ రెస్పాన్సిబిలిటీ ఒక ఎత్తు అయితే, అండ్ నిహారికని ఈ క్యారెక్టర్కి ఒప్పించడానికి మీరు చేసిన ప్రయత్నం.